ఈ రోజు ఉదయం 10 నుండి 11 గంటల మధ్య సమయంలో యుఎస్ఏ ఇజ్రాయెల్ ఇద్దరూ కలిసి ఇరాన్ యొక్క క్యాపిటల్ సిటీ అయిన టెహరాన్ పై దాడి చేసిన విషయం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ దాడుల్లో వందల్లో ఇరాన్ మిలిటరీ కమాండర్స్ అండ్ జనరల్స్ చనిపోయారంట. ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ హతామి కూడా ఈ దాడుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. అలీ ఖమేనీ ప్యాలెస్ పై దాడి చేశారు. ఈయన ఉన్నారా చనిపోయారా అనే కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. వెంటనే ఇరాన్ ప్రతిదాడి మొదలు పెట్టింది. ఇరాన్ రివెంజ్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ తేల్ అవీవ్ పై మిజైల్స్ ను ఫైర్ చేసింది ఇరాన్. ప్యారలలీ జీసీసీ దేశమైన తోటి సున్నీ ఇస్లామిక్ ముస్లిం దేశమైన బెహ్రీన్ లోని మనామాలో ఉన్న యుఎస్ఏ 5th నేవల్ ఫ్లీట్ పై మిజైల్స్ పడ్డాయి. కావాలంటే ఈ వీడియో చూడండి. బెహ్రీన్ 5th నేవల్ ఫ్లీట్ ను ఇరాన్ టార్గెట్ చేయడానికి కారణం బెహ్రీన్ లో ఉన్నది యుఎస్ఏ నేవీ యొక్క బేస్. ఇక్కడ యుఎస్ఏ యొక్క డిస్ట్రాయర్స్, యాంటీ మైన్ షిప్స్ అన్ని డాక్ అయి ఉంటాయి. మనామా రోడ్ నుండి చూస్తే ఆ నేవల్ బేస్ పెద్దగా కనిపిస్తుంది. ఈ బేస్ నుండి రెడ్ సీ, అరేబియన్ సీ అండ్ ఇండియన్ ఓషన్ పై అమెరికన్ నేవీ నిఘాను ఉంచుతుంది. దుబాయ్ లో ఉన్న బుర్జ్ ఖలీఫా పై దాడి చేస్తామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇచ్చిందంట. బుర్జ్ ఖలీఫా అనేది దుబాయ్ యొక్క పరువు, వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. దీనికి మిజైల్స్ తగిలితే వరల్డ్ వార్ 3 రావడం ఖాయం. దుబాయ్ ఎయిర్పోర్ట్ లోని అన్ని ఫ్లైట్స్ ను సస్పెండ్ చేశారు. దుబాయ్ ఎయిర్ స్పేస్ క్లోజ్ అయింది. యుఏఈ డిఫెన్స్ ఫోర్స్ ఇరాన్ మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేసే పనిలో ఉంది. కొద్ది గంటల ముందు దుబాయ్ లో కూడా ఎక్స్ప్లోజన్స్ వినబడ్డాయి. దుబాయ్ లో యుఎస్ఏ మిలిటరీ బేసెస్ లేవు, అయినా దుబాయ్ నే టార్గెట్ చేశారు. దుబాయ్ మరీనా ఏరియాలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇరాన్ యొక్క మిజైల్స్ ను గాల్లో ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేశాయంట. ఇక్కడ బుర్జ్ ఖలీఫాలో ఉన్న ప్రజలను ఎవాక్యుయేట్ చేస్తున్నారు. కావాలంటే ఈ ఆర్టికల్స్ ను ఒకసారి చూడండి. ఇరాన్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ ఏంటి? యుఏఈలో ఉన్న యుఎస్ఏ మిలిటరీ బేసెస్ పై దాడి చేయడం. సెకండ్ లెవెల్ ఆఫ్ ఎస్కలేషన్ బుర్జ్ ఖలీఫా, సౌదీ అరామ్కో, దోహా స్ట్రీట్, గల్ఫ్ దేశాల యొక్క వ్యాపారాలను దెబ్బతీయడం అన్నమాట. మన వ్యూవర్స్ లో చాలా మంది బెహ్రీన్ లో బాంబు శబ్దాలు వినబడ్డాయి అని కమెంట్స్ చేశారు. నెక్స్ట్ కువైట్ వైపు ఇరాన్ మిజైల్స్ ఫైర్ అయ్యాయి. కువైట్ లో ఉన్న యుఎస్ఏ కమాండ్ సెంటర్ ను టార్గెట్ చేశారు. అయితే యాజ్ పర్ కువైట్ డిఫెన్స్ మినిస్ట్రీ ఇరాన్ మిజైల్స్ ను ప్యాట్రైట్ యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసిందంట. క్యాజువాలిటీస్ ఏమీ లేవు. కువైట్ లో ఉన్న మన వాళ్ళు ఫైటర్ జెట్ శబ్దాలు వినబడ్డాయి, మిజైల్స్ యొక్క శబ్దాలు వినబడ్డాయి అని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ నోట్ ఏంటి అంటే దోహాలోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్, బెహ్రీన్ లోని మనామా రోడ్ లో ఉన్న యుఎస్ 5th ఫ్లీట్, కువైట్ లోని యుఎస్ఏ కమాండ్ సెంటర్, అబుదాబిలో ఉన్న అల్ దఫ్రా ఏరియా, బుర్జ్ ఖలీఫా, సౌదీలో ఉన్న సౌదీ అరామ్కో, ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్. ఈ ఏరియాస్ చుట్టుప్రక్కల ఎక్కడా తిరగద్దు. అండ్ మస్కట్ లో కూడా ఈ ఏరియాస్ కు దగ్గరలో మీరు ఒకవేళ ఉంటే బయటకి రావద్దు. నేనెందుకు చెప్తున్నాను అనేది దయచేసి అర్థం చేసుకోండి. మనం అక్కడికి డబ్బులు సంపాదించడానికి మాత్రమే వెళ్ళాం. వాళ్ళ గొడవల్లో మనం చచ్చే అవసరం లేదు. ఖతార్, కువైట్, యుఏఈ తమ ఎయిర్ స్పేసెస్ ను క్లోజ్ చేసుకొని కూర్చుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ షట్ డౌన్ అయ్యింది. ఇరాన్ మీడియా హబీబీ వీఆర్ కమింగ్ అని చెప్పి అబుదాబి నాయకుల్ని ఎక్కరిస్తోంది. ఇక్కడ ఇరాన్ ఏమంటోంది అంటే తాము షియా ముస్లిం దేశం, ఈ సున్నీ ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ యుఎస్ఏ ఆర్మీ బేసెస్ కు ఆశ్రయం ఇచ్చారు, అందుకే ఫస్ట్ వీళ్ళపై దాడి చేస్తున్నాము అని ఇరాన్ అంటోంది. ఇరాన్ స్ట్రాటజీ ఏంటి? యుఏఈ ఇజ్రాయెల్ పై ఒత్తిడి పెట్టడానికి జీసీసీ ముస్లిం దేశాలపై దాడి చేస్తున్నారు. ఇరాన్ ఈ రోజు ఒకేసారి అబుదాబి, దుబాయ్, సౌదీ, కువైట్, బెహ్రీన్, జోర్డాన్, ఇజ్రాయెల్ ఇలా దాదాపు 6 నుండి 7 దేశాలపై దాడి చేసింది. ముఖ్యంగా సున్నీ ఇస్లామిక్ దేశాలపై దాడి చేసింది. ఒక్క ఒమాన్ ను తప్పిస్తే మిగతా అన్ని సున్నీ రిచ్ దేశాలపై దాడి చేశారు. జోర్డాన్ పై కూడా మిజైల్స్ పడ్డాయి. ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ఇంతకు ముందు ఇచ్చిన వార్నింగ్ గుర్తుందా? ఇరాన్ పై ఒకవేళ ఇజ్రాయెల్ యుఎస్ఏ దాడి చేస్తే ఇది రీజనల్ యుద్ధంగా మారుతుంది అని వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇచ్చినట్లే నైబరింగ్ సున్నీ ముస్లిం దేశాలపై ఇరాన్ ప్రతిదాడి స్టార్ట్ చేసింది. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటే యుఏఈలో ఒక కింగ్డమ్ అయిన అబుదాబిలో ఉన్న అల్ దఫ్రా ఎయిర్ బేస్ లో బ్యాలిస్టిక్ మిజైల్స్ ల వర్షం కురిపించారు. అయితే చాలా వరకు మిజైల్స్ ను యుఏఈ డిఫెన్స్ ఫోర్స్ గాల్లోనే ఇంటర్సెప్ట్ చేసిందంట. వీళ్ళ దగ్గర ప్యాట్రోట్ వంటి యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. అల్ దఫ్రాలో అమెరికా యొక్క ఎయిర్ బోర్న్ కమాండ్ సెంటర్ ఉంది. ఫైటర్ జెట్ కు రీఫ్యూలింగ్ చేసే రీఫ్యూల్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని అల్ దఫ్రాలో పార్క్ అయి ఉంటాయి. అల్ దఫ్రా అబుదాబిలో ఉంది. అబుదాబికు రాజు ఎంబిజెడ్ మొహమ్మద్ బిన్ అల్ జైన్ ఇప్పుడు యుఏఈకు ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. అబుదాబిను టచ్ చేయడం అంటే రెడ్ లైన్ ను క్రాస్ చేయడం లాంటిది. ఒకవేళ బుర్జ్ ఖలీఫాను లేపేశారు అనుకోండి, వరల్డ్ విల్ సీ బ్లడీ వార్. 3వ ప్రపంచ యుద్ధం డెఫినెట్ గా వస్తుంది. ఈ సాయంత్రం 6 గంటలకు కూడా దుబాయ్ లో ఎక్స్ప్లోజన్స్ వినబడ్డాయి. నెక్స్ట్ ఖతార్ దగ్గరకు వద్దాం. మిడిల్ ఈస్ట్ లో అమెరికా యొక్క అతిపెద్ద మిలిటరీ బేస్ దోహాలోని అల్ ఉదైద్ లో ఉంది. ఈ రోజు యాజ్ పర్ ఇరాన్ డైలీ న్యూస్ అల్ ఉదైద్ లో ఉన్న అమెరికన్ రాడార్ ను ధ్వంసం చేశారంట.
ఇరాన్ ఇస్తున్న వార్నింగ్, దేర్ విల్ బి నో రెడ్ లైన్. మేము యుఎస్ఏ బేసెస్ ఒక్కటే కాదు, బియాండ్ కు వెళ్లి దాడి చేస్తామంటున్నారు. ఇక్కడ బియాండ్ అంటే బుర్జ్ ఖలీఫా, సౌదీ అరామ్కో, కువైట్ సిటీ, మస్కట్ లేదా ఈ దేశాల్లో ఉన్న ఆయిల్ అండ్ గ్యాస్ ప్లాంట్స్ పై దాడి చేస్తామో అని వార్నింగ్ ఇచ్చారు. ఖతార్ లో ఇరాన్ మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేసిన వీడియోను ఒకసారి చూడండి. సౌదీ అరేబియాలో ఉన్న ప్రిన్స్ సుల్తాన్ మిలిటరీ బేస్ పై కూడా మిజైళ్ల వర్షం కురిపించారు. సౌదీ రాజు ఎంబీఎస్, ఖతార్ రాజు ఎమీర్ అయిన అల్ థనీకు కాల్ చేసి ఒకరిపై ఒకరు సంఘీభావాన్ని వ్యక్తపరుచుకున్నారు. ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆపేయాలి, ఇమీడియట్ గా హాల్ట్ చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నారంట. ఒక పక్క షియా సున్నీ దేశాలు కొట్టుకు సస్తూ ఉంటే ఇజ్రాయెల్ మై వే ఆర్ హైవే అంటోంది. ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్ పేరును డిఫెండర్ ఆఫ్ జుడా నుండి ఆపరేషన్ రోరింగ్ లయన్ లేదా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా మార్చుకుంది. యుఎస్ఏ, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ యొక్క వందల సంఖ్యలో ఉన్న మిలిటరీ బేసెస్ పై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాలిస్టిక్ మిజైల్స్ ను తయారు చేసే ఫ్యాక్టరీస్ ను లేపేస్తున్నారు. ఈ వీడియో చూడండి. ఇరాన్ ఎయిర్ స్పేస్ లో ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ డ్రోన్స్ ఎలా చక్కర్లు కొడుతున్నాయో చూడండి. యాక్చువల్లీ ఇరాన్ యొక్క ఎయిర్ స్పేస్ ను ఇజ్రాయెల్ కబ్జా చేసింది అని చెప్పాలి. ఇక్కడ ఇజ్రాయెల్, యుఎస్ఏ ఇరాన్లోని మినాబ్ స్కూల్ పై దాడి చేశారంట. ఈ దాడుల్లో 51 మంది చిన్నారులు చనిపోయారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ రోజు ఇరాన్ పై దాడి చేయడానికి ముందు మొసాద్ ఇరాన్ యొక్క IRNA, INSA, తబ్నాక్ వంటి మీడియా వెబ్సైట్స్ ను హ్యాక్ చేశారంట. ఇజ్రాయెల్ ఒకవైపు దాడి చేస్తూ ఉంటే మొసాద్ టెలిగ్రామ్ లో ఒక ఛానల్ ను ఓపెన్ చేసింది. ఇరాన్ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అలీ ఖమేనీకు వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయడానికి దీనికంటే మంచి సమయం రాదు అని చెప్పి ప్రజల్ని ఎంకరేజ్ చేస్తోంది. రెజా పెహ్లవీ రంగంలో దిగాడు. యుఎస్ఏ మాట ఇచ్చినట్లే ఇరాన్ రెజీమ్ పై దాడి చేస్తోంది. ప్రజలు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమం చేయాలి. ఇరాన్ పోలీసులు, ఇరాన్ ఆర్మీ ప్రజలను మాత్రమే రక్షించాలి. ఇరాన్ ముల్లాలను రక్షించే అవసరం లేదు. అలీ ఖమేనీ అణిచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమవ్వండి, మళ్లీ రోడ్డు మీదకు వచ్చి ప్రొటెస్ట్ చేయండి అని చెప్పి రెజా పెహ్లవీ పిలుపునిచ్చాడు. లాస్ట్ ఇయర్ జూన్ లో 12 డే వార్ డిఫరెంట్. ఈ వార్ అనేది చాలా డిఫరెంట్. ఈ యుద్ధంలో సర్ప్రైజింగ్లీ యుఎస్ఏ అండ్ ఇజ్రాయెల్ పగటిపూట దాడి చేశారు. బై ఎయిర్ ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే అరేబియన్ సీలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ద్వారా యుఎస్ఏ ఫైటర్ జెట్స్ రంగంలో దిగి ఇరాన్ పై దాడి చేస్తున్నాయి. అంటే 2 ఫ్రంట్ వార్ చేస్తున్నారు. ఇరాక్ వైపు నుండి ఇజ్రాయెల్ దాడి చేస్తుంటే అరేబియన్ సీ వైపు నుండి యుఎస్ఏ దాడి చేస్తోంది అన్నమాట. IRGC కమాండర్ అయిన జనరల్ మొహమ్మద్ పక్పూర్ ఈ దాడుల్లో చనిపోయాడు. మొహమ్మద్ పక్పూర్ దాదాపు 1000 మంది ఇరానియన్ ప్రొటెస్టర్స్ ను చంపేశాడు. ఈ రోజు రాత్రి దాదాపు 150 మిజైల్స్ ను ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ఏ బేసెస్ పై ఫైర్ చేయడానికి సిద్ధం చేసిందంట. ఇరాన్ మీడియా ప్రకారం ఫతే 1 అండ్ ఫతే 2 హైపర్సోనిక్ మిజైల్స్ ను యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ను లేపేయడానికి రెడీ చేస్తున్నారంట. ఆల్రెడీ అలీ ఖమేనీ ఒక వార్నింగ్ ఇచ్చాడు. మా పైన దాడి చేస్తే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ను సింక్ చేస్తా అన్నాడు. ఒకవేళ అబ్రహాం లింకన్ ను సింక్ చేశారు అనుకోండి, అమెరికా పరువు పోవడం ఖాయం. డెఫినెట్ గా అమెరికా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను కాపాడుకోవడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ను బ్లాక్ చేయడానికి సిద్ధమైందంట. హర్మూజ్ నుండి 20% ఖతార్, ఇరాక్ అండ్ కువైట్ ఆయిల్ అనేది సరఫరా అవుతూ ఉంటుంది. దీన్ని బ్లాక్ చేస్తే ఆయిల్ సప్లైస్ దెబ్బతింటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ షార్టేజెస్ ఈవెన్చువల్లీ రావచ్చు. ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ యొక్క స్టాక్ ప్రైజెస్ కూడా పడిపోనున్నాయి. అల్ జజీరా ఎక్స్పర్ట్ మొహమ్మద్ వలీ గారి ప్రకారం జనవరి 2025లో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వేరు, ఇది చాలా డిఫరెంట్ అంటున్నాడు. ఇరాన్ యొక్క దాదాపు 10 నగరాల్లో ఇజ్రాయెల్, యుఎస్ఏ ఒకేసారి దాడి చేస్తున్నారంట. లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ ఒక్కటే ఇరాన్ పై దాడి చేసింది. లాస్ట్ లో అమెరికా B-2 బాంబర్స్ ద్వారా ఇరాన్ పై దాడి చేసింది. బట్ ఈసారి ఇద్దరూ కలిసి ఇరాన్ యొక్క మిజైల్ ఫ్యాక్టరీస్ ను లేపేస్తున్నారంట. ఇక్కడ ప్లాన్ ఏంటి అంటే ఇరాన్ శక్తి ఏంటి? మిజైల్స్ అండ్ డ్రోన్స్. మిజైల్ యొక్క గోడౌన్స్ మొత్తాన్ని ధ్వంసం చేస్తే ఇరాన్ వీక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ బ్యాలిస్టిక్ మిజైల్స్ గోడౌన్స్ నే టార్గెట్ చేస్తున్నారంట. ఇక్కడ ఇజ్రాయెల్, యుఎస్ఏ అండ్ ఇరాన్ మధ్య గొడవ ఏంటి అంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అని. అక్టోబర్ 7, 2023లో ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్ అయిన అంటే ఇరాన్ ఫండ్ చేసే హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. రోజు రోజుకు ఇరాన్ చాలా అంటే చాలా శక్తివంతంగా మారుతోంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోంది. ఆల్రెడీ ఇరాన్ దగ్గర 150 కిలోల న్యూక్లియర్ ఫ్యూల్ ఉంది అంటున్నారు. ఈ న్యూక్లియర్ ఫ్యూల్ ద్వారా దాదాపు 20 నుండి 30 న్యూక్లియర్ బాంబ్స్ ను తయారు చేయొచ్చు. ఒకవేళ ఇరాన్ ను ఇప్పుడు అణిచివేయలేదు అంటే
రేపు ఇరాన్ ఇజ్రాయెల్ పైన కూడా దాడి చేయొచ్చు, లేదా ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్ ను ఉగ్రవాద సంస్థలకు సరఫరా చేయొచ్చు. ఈ మధ్య కాలంలో ఇరాన్ షాహిద్ వంటి డ్రోన్స్ ను కనుక్కుంది. ఈ డ్రోన్స్ ను రష్యాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తోంది. ఇరాన్ బ్యాలిస్టిక్ హైపర్సోనిక్ మిజైల్స్ ను సైతం మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 2000 బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి, 100కు పైగా హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి, 8000 వార్ డ్రోన్స్ ఉన్నాయి. షాహిద్ అనబడే డ్రోన్స్ ఇన్ హౌస్ లో ఇరాన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇప్పుడు ఇరాన్ను అణిచివేయలేదు అంటే రేపు ఇరాన్ మిడిల్ ఈస్ట్ లో సూపర్ హీరో అవుతుంది. సున్నీ ఇస్లామిక్ దేశాల కంటే ఇరానే పవర్ఫుల్ అవుతుంది అని చెప్పి ఇజ్రాయెల్, యుఎస్ఏ ఇరాన్ పై ఒత్తిడి పెడుతున్నారు. వీళ్ళు పెట్టిన డిమాండ్ అణ్వాయుధాలను తయారు చేయొద్దు, బ్యాలిస్టిక్ మిజైల్స్ ను ఉత్పత్తి చేసుకోవద్దని. ఈ 2 డిమాండ్స్ ను ఇరాన్ తిరస్కరించింది కాబట్టే ఇరాన్ పై దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళ టార్గెట్ బ్యాలిస్టిక్ మిజైల్ ఫ్యాక్టరీస్ మొత్తాన్ని లేపేయడం అన్నమాట. ఇక్కడ ఇరాన్ సున్నీ ముస్లిం దేశాలపై ఎందుకు దాడి చేస్తోంది అంటే ఈ సున్నీ ఇస్లామిక్ దేశాలు యుఎస్ఏ మిలిటరీ బేసెస్ కు ఆశ్రయం ఇచ్చాయి. 1950s నుండి సున్నీ ఇస్లామిక్ దేశాలు అమెరికా మధ్య ఒప్పందాలు జరిగాయి. సున్నీ ఇస్లామిక్ దేశాల యొక్క రక్షణ అమెరికా చూసుకుంటుంది అన్నమాట. ఇరాన్ పాయింట్ ఏంటి అంటే మీరు పాలస్తీన్ విషయంలో ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఉన్నారు, అటువంటిది ఇజ్రాయెల్ యొక్క మిత్రదేశమైన అమెరికా యొక్క ఆర్మీకు ఎలా ఆశ్రయం ఇచ్చారు అని చెప్పి ఈ సున్నీ ఇస్లామిక్ దేశాలను టార్గెట్ చేసి దాడి చేస్తోంది అన్నమాట. కొన్ని సోర్సెస్ ప్రకారం, ఇది కన్ఫర్మేషన్ కాదు, కొన్ని సోర్సెస్ ప్రకారం, సీనియర్ ఇజ్రాయెల్ అఫీషియల్స్ ప్రకారం అలీ ఖమేనీ ఆల్మోస్ట్ మేబీ చనిపోయారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అలీ ఖమేనీ చనిపోయాడు కాబట్టే ఇంత అగ్రెసివ్గా ఇరాన్ రిటాలియేట్ అయ్యిందా, ఇంత అగ్రెసివ్గా దుబాయ్, బెహ్రీన్, కువైట్ ఈ విధంగా తోటి సున్నీ ఇస్లామిక్ దేశాలపై దాడి చేసిందా? మేబీ ఈయన చనిపోయి ఉంటారా? డెఫినెట్గా మనకైతే తెలియదు. అయితే ఈరోజు ఉదయం అలీ ఖమేనీ ఉన్న ప్యాలెస్లోనే దాడి చేశారు. నిన్న ఫ్రైడే ఈయన ప్రీచింగ్ ఇవ్వడానికి నిన్న ఫ్రైడే బయటికి వచ్చారు, లేకపోతే ఈయన బంకర్లోనే ఉంటారు. ఈయన లొకేషన్ పలానా చోట ఉంది అని గ్రహించి పిన్ పాయింట్గా దాడి చేశారా మనకు తెలియదు. అలీ ఖమేనీ ఒకవేళ చనిపోయి ఉంటే ఇంకొక వీడియో డెఫినెట్గా వస్తుంది. ఇంతవరకు అలీ ఖమేనీ బయటకు వచ్చి మాట్లాడలేదు. ఈయన మేబీ రేపు మర్నాడు వచ్చి మాట్లాడితే డెఫినెట్గా ఈయన బ్రతికే ఉన్నారు అని. రాయిటర్స్ ప్రకారం అయితే ఈయన్ను సేఫ్ బంకర్కు తీసుకెళ్లారు అనే వార్త అయితే ఉంది. అయితే కొన్ని సోర్సెస్ హీ మే బీ ఎలిమినేటెడ్ అంటున్నారు. సో డెఫినెట్గా ఈయన చనిపోయారా లేదా అనే కన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. ఎలిమినేషన్ ఆఫ్ అలీ ఖమేనీ ఈజ్ వెరీ హై అంటున్నారు. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఒకవేళ ఉంటే ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.